హాయ్ అండి. ఇలా బయటన మంచం వేసుకొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. నిజంగా ఎన్ని ఫ్యాన్లు ఏసీలు ఉన్నా సరే ఈ గాలికి అస్సలు సమానం కాదు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామని. ఆ నెక్స్ట్ డే అనమాట. పండగ అన్నాక కక్క ముక్క కామనే. అందుకే దనా కర్రల పొయ్యి మీద నాటుకోడి కూర అలాగే పలావ్ వండేస్తున్నాను. నేను లెగక ముందే మా ఆడపడుచు మా కోసం టిఫిన్ అలాగే అన్నం వండేసి రెడీగా ఉంచింది. నేను లెగిసి ఓన్లీ కూర అలాగే పలావ్ వండాను. స్టవ్ మీద వండమంది, నాకు అలవాట్లేదని. కానీ కర్రల పొయ్యి ఆల్రెడీ ముట్టించే ఉంది కదా. నాటుకోడి కూర అంటే కర్రల పొయ్యి మీద మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా ఎప్పుడు వండుకోలేము, ఇప్పుడైనా కర్రల పొయ్యి మీద అన్నం అన్నీ తిందామని ఇంకా అందు మీద పెట్టేశాను. నా పెళ్ళికి ముందు అస్సలు నాకు వంట రాదు, కనీసం అన్నం వచ్చడం కూడా వచ్చేది కాదు. కుక్కర్లో అన్నం ఎప్పుడో మా అమ్మకు బాగోపోతే పెట్టేదాన్ని. ఆ రోజు మా నాన్న మా అమ్మ ఎంతో పొంగిపోయేవారు, నేనేదో సాధించినట్టుగా. ఇప్పుడు ఎంతమందికైనా వంట చేసేస్తున్నాను. మా ఆడపడుచుకి ఒక కూతురు ఉంది అన్నాను కదా, మా చెల్లి వాళ్ళ తల ఫ్యామిలీ కూడా వస్తారు. అందుకే అందరికీ కలిపి ఇలా వండేసాం. వీళ్ళు గ్యాస్ అయితే అస్సలు వాడరు. చారు మట్టుగా పెట్టింది. వెంటనే వేడి నీళ్ళు, ఉదయము మధ్యాహ్నము ఇంకా వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళే స్నానం చేయమంటుంది. అస్సలు ఒప్పుకోదు, అలా ముట్టించుకునే ఉంటుంది ఆ పొయ్య. మేము వచ్చామనేసి అరటి చెట్టుకి పండిన అరటికాయలు అయితే కోసి తెచ్చాడు మా చిన్నన్న. ఇంక పండగ అన్నాక పిండి వంటలు కామనే కదా. ఒక పక్క నుండి వండుతుంటే ఒక పక్క నుండి తినేయడమే. నేనైతే అస్సలు ఈ పిండి వంటల్లో చేయదొచ్చను. నేను పెట్టానంటే అవి పిండి వంటలు అవ్వో, పాడు వంటలే అవుతాయి. ఇంకా నాకు గులాబీ పూలు తప్ప ఏమీ రావు. ఇవి కాకుండా పాకుండలు కూడా వండుతారు మా వాళ్ళు. ఊరు చుట్టూరుగా మామిడి చెట్లే, చిన్న చిన్న పిందులు మామిడి పువ్వులు అయితే వచ్చాయి. మేము మే నెలలో వస్తాము, అప్పుడు ఫుల్గా మామిడికాయలు వస్తాయి. మామిడి తోటలంతా తిరిగి ఊరంతా చూపిస్తాను. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.